అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరుగు ప్రయాణం కానున్నారు. మరో 6 నెలల పాటు అక్కడే ఉంటారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో వచ్చే ఫిబ్రవరిలో బయలుదేరతారని నాసా పేర్కొంది. గత జూన్ 5న బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్లో సునీత విలియమ్స్ అలాగే బుచ్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. 8 రోజుల పాటు అంతరిక్షంలో సేవలు అందించడానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకుపోయారు. వీరిని తీసుకెళ్లిన బోయింగ్ కు సంస్థకు చెందిన స్టార్ లైనర్ ప్రొఫెషనల్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరిగి తీసుకొచ్చే విషయంలో నాసా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. దీంతో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగానే భూమికి చేరుకునుండగా ఈ ప్రయాణంలో క్యాప్సూల్ పనితీరును నాసా, బోయింగ్ సంస్థ పరిశీలించనున్నాయి. మరోవైపు వచ్చే ఫిబ్రవరి వరకు సునీత విల్మోర్లు స్పేస్ స్టేషన్లో ఉండి మరిన్ని పరిశోధనలు, నిర్వహణ, సిస్టమ్ టెస్టింగ్ చేయనున్నారు.